ఈనాటి సమావేశానికి సభాధ్యక్షత వహించినటువంటి రమణ గారికి, అలాగే వేదికటువంటి కడియ వెంకటేశ్వర యాదవ్ గారికి, అలాగే కస్టమర్ ఇన్ఛార్జి జాక్విన్ సేన్ గారికి, అలాగే మహిళా పార్టీ కేంద్ర ప్రసాద్ మహేశ్వరి గారికి, వేదిక మిత్రులటువంటి మహిళలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరిమణులకు, మీడియా మిత్రులకు, పోలీసు వారికి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక మహిళా అంతర్జాతీయ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా జరగాలని చెప్పేసి ఆయన ఆకాంక్షిస్తూ ఈరోజు వారి సందేశాన్ని మీరు కూడా వినడం జరిగింది. అయితే ముఖ్యంగా కత్తి కంటే పొదలైనది కలం. ఆ కలంలో మీ కళాన్ని పట్టుకుని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి మన డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, సాధనను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, శాసనాలు అయితే చేయగలిగాం, కానీ శాసనాలను అనుసరించి పరిపాలన ఎవరైతే అందిస్తారో అక్కడి రాష్ట్రాలు కానీ ఆ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఉన్నత స్థితికి పోతారని చెప్పేసి వారు భావించినటువంటి సందర్భం మనం ఇవాళ గుర్తు చేసుకోవాలి. ఈరోజు అక్కడి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వారికి కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఒక సమానమైనటువంటి హక్కులు తీసుకురావాలి, మహిళలు ఒక చైతన్యాన్ని తీసుకురావాలని చెప్పేసి భావించి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు మహిళలకు సమాన హక్కులు ఉండాలని చెప్పేసి చట్టాలు చేసి తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. రెండవది, వారి ఆశయాలను కొనసాగిస్తూ మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేయాలని చెప్పి ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజు మీరు తీసుకున్నట్లయితే మెప్మా సంఘాలు కానివ్వండి, పొదుపు లక్ష్మి సంఘాలు కానివ్వండి, రోజుకు ₹1 చొప్పున ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నినాదాలు ఇస్తే దాన్ని కొనసాగింపుగా ప్రతి మహిళను లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలను కూడా ఈరోజు మనకు ఇవ్వడం జరుగుతుంది. అయితే మహిళలకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేడీస్ అనే ప్రసిద్ధి ఇచ్చారు. అందరూ నగినారు.